ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షలలో అత్యంత కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇవాళ ఉన్నటువంటి ప్రముఖ వార్తలు మనకు ఏవైతే మరి ప్రశ్నలుగా వస్తాయి అనుకున్న వాటిని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటి వార్త, అంతరిక్షంలో అత్యధిక కాలం రష్యా కాస్మోనాట్ రికార్డు అని ఇక్కడ ఉంది. ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డెఫినెట్గా మనం ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తిగా రష్యా కాస్మోనాట్ ఒలెగ్ కొనోనెంకో రికార్డు సృష్టించాడు. పేరు మరీ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా మీరు ప్రశ్న ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒలెగ్ కొనోనెంకో రష్యాకు చెందినటువంటి కాస్మోనాట్. రష్యా యొక్క అంతరిక్షంలోకి వెళ్ళే రష్యా వ్యక్తుల్ని మనం కాస్మోనాట్స్ అంటాము. 2008 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఏదైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటామో, 5 సార్లు వెళ్ళాడు 2008 నుంచి. ఆదివారం నాటికి కొనోనెంకో మొత్తంగా 878 రోజుల 12 గంటల పాటు అంతరిక్షంలో ఉన్నట్లయిందని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ వెల్లడించింది. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ మనకు. రష్యా యొక్క స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏమంటామంటే మనం రాస్ కాస్మోస్ అంటాము. ఇండియా అయితే ఇస్రో అంటాము, అమెరికాలో అయితే నాసా అంటాము. సో ఇక్కడ రాస్ కాస్మోస్ అయితే ఒక ప్రకటన చేసింది. ఈ కొనోనెంకో మొత్తం మీద 878 రోజుల 12 గంటల పాటు అంతరిక్షంలో ఉన్నాడు. ఇది ప్రపంచ రికార్డు అని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా కూడా ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఉన్నాడు. భూమికి తిరిగి వచ్చేసరికి 1000 రోజులు అంతరిక్షంలో గడిపినట్లవుతుందని తెలిపింది. భూమి మీదకి వచ్చే నాటికైతే ఇంకా 1000 డేస్ అయినా ఉన్నట్టు అవుతుంది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన రికార్డు ఇంతకుముందు రష్యాకే చెందిన గెన్నడీ పదల్కా 878 రోజుల 11 గంటల 29 నిమిషాల 48 సెకండ్లు ఆయన పేరు మీదుగా ఉంది. ఇప్పుడైతే కొనోనెంకో ఈ రికార్డును బ్రేక్ చేసాడని చెప్పుకోవచ్చు. ఇంకా భవిష్యత్తులో వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు కొనోనెంకో చుట్టే ప్రశ్న తిరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదొక న్యూస్. అండ్ నెక్స్ట్ న్యూస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు భారతదేశంలో ఉన్నటువంటి విభాగాలలో ఇదొకటి. దీనికి తొలి మహిళా చీఫ్గా అంటే డైరెక్టర్ జనరల్ ఇటీవల బాధ్యతలు ఎవరు స్వీకరించారంటే నీనా సింగ్ స్వీకరించారు. ఎప్పుడైనా కానివ్వండి, ఏదైనా ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థకి మొదటిసారిగా ఉమెన్ గనక ఎంపికైతే ఆ కోణంలో ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి నీనా సింగ్ పేరు గుర్తుంచుకోండి. ఇక 2023కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సాహిత్యంలో ఇచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పురస్కారాలలో ఇదొకటి. తెలుగు రచయిత ఎవరికి దక్కింది అంటే తల్లా ఒజ్జల పతంజలి శాస్త్రికి ఈ పురస్కారం దక్కింది. ఆయన రాసిన రామేశ్వరం కాకులు అనే కథా సంపుటికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. 2023 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ఇక నెక్స్ట్ బిట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. భారతదేశంలో ఇచ్చేటటువంటి అత్యున్నత క్రీడా పురస్కారం అండి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పేరు మీదుగా ఈ అవార్డుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అని పిలిచేవారు. ఇప్పుడైతే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అంటున్నాము. భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు ఇస్తాము ప్రతి సంవత్సరం. 2023 సంవత్సరానికి ఈ అవార్డు దక్కించుకున్న వాళ్ళల్లో మీరు చూడండి, భారత్ బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, చిరాగ్ శెట్టి ఫ్రమ్ మహారాష్ట్ర, ఈ ఇద్దరికి సంయుక్తంగా ఈ అవార్డును అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 2023 సంవత్సరానికి సాత్విక్ సాయిరాజ్తో పాటు మరో ముగ్గురికి ఇంకా అర్జున పురస్కారాలు కూడా దక్కాయి, జాతీయ క్రీడా పురస్కారాలు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి, తెలంగాణకు చెందిన బాక్సర్ హసాముద్దీన్, మహిళా షూటర్ ఇషా సింగులు అర్జున అవార్డులు గెలుచుకున్నారు. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులకు 25 లక్షలు నగదిస్తారు. అర్జున విజేతలకు 15 లక్షల చొప్పున నగదు పురస్కారం లభిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్, భారతదేశంలోనే మొట్టమొదటి ఎఫిగ్రఫీ మ్యూజియం
హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు కాబోతుంది. ఇవాళ శంకుస్థాపన జరిగింది. ఏదైతే బడ్జెట్లో అనౌన్స్ చేసినట్టుగా మరి ఇండియాలో శాసనాలకు సంబంధించి అధ్యయనము, పరిశోధన, ప్రజలకు వాటి గురించి తెలియజేయడానికి ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఎపిగ్రఫీ అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రాచీన శాసనాలను గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఎపిగ్రఫీ అంటాం. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇవాళ ఇండియాలో మొట్టమొదటి మ్యూజియం మీకు హైదరాబాద్లో ఏర్పాటు కాబోతున్నది. అది మీరు ప్రధానంగా గమనించండి. భారత్ షేర్డ్ రెపోజిటరీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలండి. భారత్ శ్రీ ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఇవాళ ఈ ఎపిగ్రఫీ మ్యూజియం అయితే సందర్శకులకు మరి అందుబాటులోకి రానుంది. 1,00,000కు పైగా ప్రాచీన శిలాశాసనాలు, లోహాలపై, చెక్కలపై చెక్కిన శిల్పాలను, వాటి యొక్క డిజిటలీకరణను పూర్తి చేసి ఈ ఎపిగ్రఫీ మ్యూజియం ద్వారా సందర్శకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విశ్వంలో భూమి లాంటి మరొక గ్రహాన్ని కనుక్కున్నాము అని నాసా ప్రకటించింది. నాసా అంటే అమెరికా వాళ్ళ యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ అండి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటాము, వాషింగ్టన్లో ఉంది దీని ప్రధాన కార్యాలయము. సో భూమిని పోలినటువంటి ఒక గ్రహాన్ని కనుక్కున్నాము, అది భూమికి 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని చెప్తున్నారు. ఒకసారి దాని పేరు కూడా చూద్దాం, ఇక్కడ మీరు గమనించండి. దాని పేరు TOI-71b అనే ఒక గ్రహం భూమి కన్నా 1.5 రెట్లు పెద్దగా ఉంది అని చెప్తున్నారు వీరు. ఒక రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ ఒక సూపర్ ఎర్త్ తిరుగుతుందని మేము గమనించాము అని కూడా వీరు ప్రధానంగా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడైనా మీకు ప్రశ్న రావడానికి అయితే అవకాశం ఉంది. సరే, అక్కడ నీళ్లు, వాతావరణం ఉండొచ్చు అని కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఉమ్మడి పౌర స్మృతిని ఉత్తరాఖండ్ రాష్ట్రం అయితే అమలు చేయబోతుంది. ఈ కామన్ సివిల్ కోడ్ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అని ప్రభుత్వం కూడా అనుకుంటుంది. సరే, దానికి కొంచెం సమయం పట్టొచ్చు. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఆర్టికల్ 44 అనేది మీకు కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి వివరిస్తుంది. సో దానికి అనుగుణంగా దేశంలో ఇది ఏర్పాటు చేసిన డిమాండ్ కూడా ఉంది. అన్ని మతాలకు, అన్ని కులాలకు ఒకే రకమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉండాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ అండి. సో భారతదేశంలో ఇప్పటికే గోవా ఈ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం. బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి అక్కడ అమల్లో ఉంది. ఇవాళ ఉత్తరాఖండ్ కనుక దీనికి ఆమోదం తెలిపితే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం అవుతుంది. ఓవరాల్గా చూస్తే 2వ స్టేట్ అవుతుంది. సో ఎందుకంటే ఉత్తరాఖండ్లో మరి ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి తీసుకొస్తామని బీజేపీ. దానికి అనుగుణంగా ఒక కమిటీ వేయడము, ఆ కమిటీ రీసెంట్గా ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇవ్వడము, దానికి అనుగుణంగానే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అది మరి నెగ్గి ఉత్తరాఖండ్లో కామన్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తుందా చూద్దాం ఒకసారి. ఇది కూడా ఇంపార్టెంట్ న్యూస్. సో ఇవాళ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని అప్డేట్స్ మీకు తప్పకుండా అందిస్తాను నేను.